ఎక్కువ డాట్ కార్లు యాట్ కార్లు దగ్గర దగ్గర ఉంటున్నారు మేడం. అంటే చదువుకొని మీ బయట భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా? డాక్టర్ మీరు ఇప్పుడు ఏమన్నారు? డాట్ కర్ డాక్టర్ అంటే ఒత్తు ముందలు వస్తుంది, అస్కరం తర్వాత వస్తుంది. ఇదేంటిది సత్తి డిక్షనరీయా? డిస్కనరీ మన సపరేట్ డిక్షనరీ. నమస్కారం సార్. బాబోయ్. అయితే ఫిలగాడు గట్లా చేస్తున్నాడు, మరి మంచి తొవ్వలనే పోతున్నాడా లేదా అంటానే అరుచుకుందామని వచ్చిన మేడము. మరి మీరేమో చూస్తే కుతికే మంచి పాటలు పాడుతున్నారు మీరు. కుతిక కుతికే ఎంత తమాష ఉంటది. తమాషానా? అంటే తమాష అంటే మంచిగా అనిపిస్తుంది. తమాషా అంటే ఎవరి దగ్గర లేనిది ఇంగ్లీష్లో టూ మచ్ ఇంగ్లీష్లో ఏమంటారు యూనిక్. యూనిక్. ఈ రోజున అలాంటి యూనిక్నెస్సే కావాలి కదా ఇండస్ట్రీకి. అందుకే కదా ఆకాష్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఆకాష్ ఎట్లయినా మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు. కానీ సజ్బెట్కే నాకు సజ్బెట్కు అంటే మీకు కథ సబ్జెక్ట్ చెప్పినగా మేడం, ఒత్తులు ముందు వస్తాయి అస్కరం తర్వాత వస్తుంది. అయితే చెప్తున్నప్పుడు ఇదేంటి పాటల రిలేటెడ్గా ఏమైనా ఉంటే చెప్పు అని అనలేదా మీరు? అస్సలు అనలేదు. ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కథనం సినిమాకి చాలా ఇంపార్టెంట్. శేఖర్ గారు రాసిన స్టోరీ, ఆయన చెప్పినటువంటి విధానం. సో ఆకాష్ని నమ్మి ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు శేఖర్ గారికి ఆ రోజు నిజంగానే థ్యాంక్స్ చెప్పాను. అంటే నేను ఆకాష్ని ఎప్పుడు లాంచ్ చేయటమే అసలు తన ఇంట్రెస్ట్ తెలుసుకున్న తర్వాత. లాంచ్ చేయటం అంటేనే ఫైట్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి. డాన్స్ తన టాలెంట్. అలాంటి టాలెంట్స్ తనలో చాలా ఉన్నాయి. అంటే మంచి మాస్ లుక్ ఉంది, అవసరమైనప్పుడు అవన్నీ ప్రదర్శించాలి. బట్ ఎప్పుడైతే మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని తను ఇనీషియల్గా ఒక 2-3 సినిమాలు స్టాండ్ అయ్యేంత వరకు ఓకే తనలో మంచి నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన్ని వెతుక్కుని వచ్చే స్టోరీస్ అన్నీ కూడా తన్ని మంచి స్థాయిలో నిలబెడతాయి. దానికి ఇది పునాది మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అంటేనే, అంటే ఆయన చేతుల మీద ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అంటే ఒక చాలా మంచి హ్యాండ్, గోల్డెన్ హ్యాండ్ వారిది. వారు బ్లెస్ చేశారు శేఖర్ గారి స్టోరీ. నో అని చెప్పే అవకాశం ఎక్కడుంది? అండ్ ఇలాంటి స్టోరీస్ చేయాలి, మనకి చాలా అవసరం. అంటే ఒక అపోహ నమ్మకాన్ని ఓడగొట్టాలంటారు. అంటే ఇవన్నీ కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ దీన్ని మంచి మార్గంలో వాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అది అనగానే ఏదో ఊతుకు అందరికి ఏదో బూతులు ఎక్కిన పడ్డట్టు యూత్ అట్లా అనిపించుకొని జర సిగ్గుపడుతుంటే. ఇప్పుడు ఈ సినిమాతోనే మాకు అర్థమైంది ఏంటంటే శేఖరు అంటే 90s ఇస్కుల ఈ సిగ్గుపడ్డాయన్ని అట్లా కాదురా బాబు, ఇది ఎంత అవసరము, అది ఎంత అక్కెరుండేనో అప్పుడు ఏడ చూసినా బోర్లు పెడుతున్నారు మేడం పెద్ద పెద్దవి. కరెక్ట్. అప్పుడు నాగార్జునం సార్ ఏంది గిట్ల కూడా పడుతున్నాడు, నాగార్జునం సార్ ఏంది గిట్ల పట్టుకున్నాడు అనిపిస్తుండే ఆ టైంలోనా. చూసినాం ఆయన పెద్ద పెద్ద పోస్టాలు వేస్తారు ఆ పక్కకి ఇదేసి ఇంత మంచి సినిమాలు చేసి గదేంది చూసారా. జనాల మైండ్ సెట్ ట్రెండ్ అలా ఉండేది. అయితే పిల్లల్ని ఎవరినైనా కూడా తల్లిదండ్రులు మంచిగా చదువుకో బిడ్డ, నేను ఉన్న దాంట్లకు ఇంట్లో తిప్పలు ఉంటుందిరా వద్దు అంటానే చెప్తారు. స్పెషల్గా మన సినిమాల దాంట్లో అయితే ఇక మీకు తెలియని తిప్పలు కాదు. అంటే నా కళని నేను నమ్ముకున్నాను కదా. కానీ కొత్తగా అనిపిస్తలే మేడం, అంత న్యాచురల్గా చేసేసింది.